హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పార్థు రాయల్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా విలేజ్లో అయితే శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అయితే జరుపుతున్నారు చూడండి. అంతేకాకుండా మా ఊర్లో జరిపే ఈ కళ్యాణానికి ఇంకో ప్రత్యేకత ఉంది. భద్రాచలం మరియు మా ఊరు గుల్లదుర్తిలో మాత్రమే ఇక్కడ కొంచెం స్పెషల్గా అయితే జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఆ భద్రాచలం మరియు గుల్లదుర్తి మా ఊర్లో అయితే ముత్యాల తలంబ్రాలు అయితే స్వామివారికి తలంబ్రాలు పోయడం అయితే జరుగుతుంది. ఎక్కడైనా చూస్తే మామూలుగా మనకి నార్మల్గా బియ్యం తలవాలైతే పోస్తారు. ఇక్కడ మా ఊర్లో అయితే ముత్యపు తలవాలైతే పోయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా భద్రాచలం మరియు మా ఊర్లో గుల్లదుర్తిలో మాత్రమే ఈ రెండు చోట్లనే మనకి ముత్యాల తలంబ్రాల సీతారామ కళ్యాణం అయితే జరగడం జరుగుతుంది. చూడండి, ఈ ప్లేస్ని అయితే ఇక్కడ ఇక్కడ మనకు స్వామివారి కళ్యాణం జరిగే ప్లేస్ని మనం వనం అంటారు. ఇక్కడ మా ఊర్లో అయితే వనం ఇది. చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో సీతారామ కళ్యాణం అయితే జరుగుతుంది. చూడండి, మంది అయితే చాలామంది వచ్చినారు. మొత్తం మనకి దాదాపు చాలా ఊర్ల నుంచి అయితే మనకి ప్రజలు రావడం అయితే జరుగుతుంది. ఈ భక్తాదులు వచ్చి సీతారాముల కళ్యాణం దర్శించుకొని అలాగే పక్కన భోజన కార్యక్రమం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మళ్ళా మరుసట 2 రోజులు తిరునాళ్ళు అయితే భారీగా జరుగుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లోనే మనకు తిరునాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది.
అదేవిధంగా ఆ రోజు నైటు మనకి ఇక్కడ ఆ గుడి దగ్గర వచ్చేసి ట్రాక్టర్లతో స్వామివారి చుట్టూ మనకి ప్రదక్షిణలు అయితే చేపిస్తారు. ఇక్కడ చూడండి ట్రాక్టర్లు అయితే తిరుగుతున్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా తిప్పిన తర్వాత అక్కడ పానికము పందారం అయితే మనకు ప్రసాదంగా పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసిన గుడి అయితే పాత రాముల గుడి అంటారు. ఇప్పుడు కళ్యాణం జరిగిన గుడి వచ్చేసి కొత్త రాముల గుడి. మొత్తం మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ట్రాక్టర్ అయితే వచ్చినాం. ట్రాక్టర్ వేసుకొని వచ్చి అందరం అయితే ఇంటికి వెళ్తున్నాము. అంతేకాకుండా మనకి ఊరు మొత్తం అయితే స్వాముల వారి రథోత్సవం అయితే జరుగుతుంది. రథంలో స్వాముల వారిని ఊరేగిస్తారు. చూడండి ఈ విధంగా అయితే మనకి స్వాముల వారి రథోత్సవం అయితే జరుగుతుంది. చూడండి అక్కడైతే రథం అయితే వస్తుంది. ఎద్దుల బండి మీద రథం మాదిరి తయారు చేసి స్వాముల వారిని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఊరు మొత్తం అయితే తిప్పుతారు. అదేవిధంగా మనకు భక్తాదులందరూ టెంకాయలు కొట్టి స్వాముల వారిని అయితే ముక్కొని స్వామివారి రథోత్సవం అయితే విజయవంతంగా చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకైతే ఈ విధంగా అయితే తిరునాళ్ళు అయితే ఎండ్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.